ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభు అయిన క్రీస్తు వారు కల్వరి శిలువలో పలికినటువంటి 5వ మాటను మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చూస్తే, అటు తరువాత సమస్తమును అప్పటికే సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నాను. నేను దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. జీవజలముల ఊటైనటువంటి ప్రభువు దాహము కొనటం ఏంటి? ప్రియులారా, మీరు గమనించండి. దేవుని లేఖనాల్లో మనం చూస్తే అప్పటికి సమస్తమును సమాప్తమైనదని ఎరిగి లేఖనము నెరవేరునట్లు ప్రభువారు నేను దప్పికొనిచున్నాను అని. యేసు ప్రభువు ఈ మాటల్లో మనం చూస్తే ఆయన మానవుడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. యేసు అనగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది దేవ మానవుడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు అనేటువంటి మాట ఆయన రక్షకుడు అయితే ఆయన మానవుడిగా ఉన్నాడు, అదే సమయంలో ఆయన దేవుడిగా ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన వారారా, యేసు అనేటువంటి మాటను మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నా ఆయన దేవ మానవుడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక రూపాయి నాణానికి బొమ్మ బొరుసు ఏ రీతిగా ఉన్నాయో, ఒకే రూపాయి నాణ్యం కదా, దానికి ఒకవైపు బొమ్మ ఉంటుంది, ఇంకో పక్కన బొరుసు ఉంటుంది. అలాగే క్రీస్తు వారు ఒకవైపున దేవుడు, మరొక వైపున ఆయన మానవుడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని ఆయన తండ్రి అని పిలిచినప్పుడు ఆయన దేవుడిగా ఉన్నాడు. ఇక్కడ నేను దప్పికొనిచున్నాను అని చెప్పినటువంటి మాటలో ఆయన మానవుడిగా శిక్షణ అనుభవించాడు కదా. 4వ మాటలో ఆక్రందించాడు. మనందరి నిమిత్తము, మన పాపముల నిమిత్తము ఆయన శిక్షణ అనుభవించాడు కనుక మానవుని స్థానంలో ఆయన ఉన్నాడు కనుక దప్పికొన్నాడు. ఆయన నిద్రపోయాడు, ఆయన ఆశ్చర్యపడ్డాడు, ఆయన దుఃఖించాడు. అనేక లేఖనాలు మనం చూస్తాం. మానవుడిగా అనేక విషయాలు ఆయన చేశారు. పడవ వారిని తలపెట్టుకుని ఆయన నిద్రపోయినటువంటి సంఘటనలు మనం ఎరుగుతాం. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు మానవుడిగా వచ్చాడు గనక, దిగి వచ్చాడు గనక ఆయనకి ఆకలి తెలిసింది. ఆయన దప్పికొన్నాడు. ఇక్కడ ఎందుకు దప్పికొన్నాడంటే రాత్రంతా ఆయన అటు ఇటు తిప్పుతూనే ఉన్నారు. 6 సార్లు న్యాయస్థానం ముందు నిలబడ్డాడు. 1 తక్కువ 40 కొరడా దెబ్బలు, 39 కొరడా దెబ్బలు ఆయన కొట్టి శిక్ష విధించారు. మొండ్ల కిరీటాన్ని పెట్టారు. మోయలేనటువంటి భారమైన కొయ్య సిలువను ఆయన భుజాల మీద పెట్టి ఆయన చేత మోయించారు. ఆయన నడవలేక ఆ ప్రాంతాల్లో 14 చోట్ల ఆగి ప్రభు వెళ్ళినట్లుగా మనం చూస్తాం. అంతగా సుడివడి పడి అడుగులు నడిచినటువంటి వాడు. ఆ ముళ్ళు కండ్ల కొలుకులోనికి వెళ్ళి తల నొప్పి, శరీరం అంతా బాధ. ఉదయం 9 గంటలకు సిలువ వేస్తే ఆయన రాత్రి నుంచి ఆ యొక్క ప్రభు బలను సమీపించిన తర్వాత నుంచి ఏమీ తీసుకోలేదు. ఉపవాసంతో మంచినీళ్ళు కూడా ఎవరు ఇవ్వలేదు. అలాంటిది ప్రభువారు ఎండలో, ఎర్రని ఎండలో 9 గంటల నుంచి ఆయన కల్వరి శిలువలో వేలాడుతుంటే దాహం కలిగింది. అందుకనే ప్రభువారు అంటున్నారు, నేను దప్పికొనిచున్నాను అనేటువంటి మాట. జీవజలముల ఓటైనటువంటి ప్రభు, జీవజలాన్ని ఇచ్చినటువంటి ప్రభు, బండను చీల్చి దాహాన్ని తీర్చినటువంటి దేవాది దేవుడు, అనేకులకు ఈ సర్వ సృష్టిలో ప్రతి ఒక్కరి దప్పికను తీరుస్తూ చక్కని జలాలను మనకు అందించినటువంటి దేవుడు యేసయ్య కల్వరి శిలువలో దప్పికొన్నాడు. ఎందుకో తెలుసా? నీ నా దప్పిక. చాలామంది దప్పిక ఏంటంటే ఇంకా బీరు, జిన్ను, గుట్కా ఇట్లాంటి వాటి యందు వారి దప్పిక కలిగి ఉన్నారు. ఒకరోజు త్రాగాను సరిపోతుందా? తృప్తి లేనటువంటి జీవితం. రోజూ త్రాగాలి. ఒకసారి చేసినటువంటి పాపం మరలా చేయాలనేటువంటి. అందుకనే ప్రభు, నేను దప్పికొనిచున్నాను నీ యొక్క దప్పికను తీర్చడానికి, నీ తృష్ణను తీర్చడానికి, పాపం వల్ల కలిగినటువంటి వాంఛను తీసివేయడానికి ప్రభువారు లేఖనములను ఎరిగినటువంటి వారే. ఆయన వచ్చిన కార్యం ఎందుకు వచ్చాడో, ఆయన రక్షణ కార్యాన్ని జరిగించడానికి వచ్చాడు. 4వ మాటలో ఆక్రందించి మనందరి కొరకు పాపశిక్షను భరించాడు ఆయన కల్వరి శిలువలో. తండ్రి తనను శిక్షించినప్పుడు ఆ వేదనంతటిని తట్టుకున్నాడు, తాళలేకపోయాడు. అయినప్పటికీ ఆయన ఆ వేదనంతను భరించి మనకు రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు గనుక ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. ఏ ధర్మశాస్త్రాన్ని అయితే ఆయన వ్రాసాడో ఆ ధర్మశాస్త్రాన్ని అంతటిని కూడా నెరవేర్చాడు. అన్నీ కూడా నెరవేర్చాడు గనుక లేఖనముల నెరవేర్పును బట్టి ప్రభు అంటున్నాడు, రక్షణ ప్రణాళికను నెరవేర్చాడు కనుక దేవాది దేవుడు ఇంకా చేయవలసింది ఏమీ లేదు. సమస్తమును సమాప్తమైన ఆయన ఎరిగినటువంటి దేవుడు. లేఖనాలు ఆయన ఎరిగినటువంటి వాడే. నేను దప్పికొనిచున్నానని చెప్పి దప్పికొన్నప్పుడు చేదు చెరుకును అందించారు. ఒక గుక్కడి మంచినీళ్ళు కూడా వారు ఇవ్వలేదు. ఎంత అమానుష్యమైనటువంటి చర్య ఇది! ఎంత దుర్భరమైన పరిస్థితులు! ఎందుకనంటే
నా స్థానంలో ప్రభువారు ఉన్నారు. నీవు నీవు లోకములో పాపము కొరకు దప్పికొని వేశ్యాగమనాలతో భయంకరమైనటువంటి పరిస్థితులతో మద్యాన్ని సేవిస్తూ లోకంలో జీవిస్తున్నప్పుడు ఆ బంధకాల నుంచి విడిపించాలని ఆ కల్వరి శిలువలో పాపం మీద విజయాన్ని నీకు ఇవ్వాలని పరిశుద్ధులైనటువంటి ప్రభు కల్వరి శిలువలో దప్పికొన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ దప్పిక ఏంటి? ప్రభువారి దప్పిక ఆత్మల రక్షణ కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. నశించుచున్న వారిని వెదకి రక్షించడానికి లోకానికి వచ్చాడు. దేవాది దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ మాటలు విన్నటువంటి నీ జీవితంలో, నేను మందిరానికి వెళుతున్నాను అనుకుంటున్నావు, నేను గుడికి వెళ్తున్నాను అనుకుంటున్నావు, కానీ దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించగలుగుతున్నావా? కల్వరి శిలువలో ఆయన రక్తాన్ని చిందించి నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టినటువంటి ప్రభు విజయాన్ని ఇచ్చినటువంటి ఆ విజయ ఉత్సాహంలో నువ్వు నడవగలుగుతున్నావా? అట్టి కృపను ప్రభు అనుగ్రహించినట్లుగా మన హృదయాలు ప్రభువుకు అర్పించుకొని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన దేవా, నాయనా, నీవు లేఖనములు ఎరిగినటువంటి వాడుగా దప్పికొనుచున్నానని సెలవిచ్చావు ప్రభు. సమస్తమును సమాప్తమైందని నాయనా, నువ్వు ఎరిగినటువంటి దేవుడు. ఈ లోకంలోనికి వచ్చిన రక్షణ ప్రణాళికను నువ్వు సమాప్తం చేసినందుకు నీకు స్తోత్రాలు. ఈ కొద్ది మాటలు మా వినికిలో దీవించి నీ కార్యాలు మా జీవితాల్లో జరిగించి మమ్మల్ని స్థిరపరిచి బలపరచమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.